నమస్కారం ఫ్రెండ్స్, శివ స్మార్ట్ స్టడీస్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. ఈ విశ్వం ఎలా మొదలైంది అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి లేదు, సూర్యుడు లేదు, ఖాళీ ప్రదేశం కూడా లేదు, అంతా శూన్యం. కానీ ఒక అతి చిన్న బిందువులో అనంతమైన శక్తి దాగి ఉంది. ఆ చిన్న బిందువు ఎంత చిన్నదంటే మన ఊహలకు కూడా అందదు. కానీ దానిలో ఉన్న వేడి, దానిలో ఉన్న సాంద్రత అత్యంత భయంకరమైన స్థాయిలో ఉండేది. ఒక్కసారిగా ఆ బిందువు విస్ఫోటనం చెందింది. దీనినే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. అది కేవలం పేరుడు కాదు. అదే క్షణంలో సమయం మొదలైంది, స్థలం పుట్టింది, పదార్థం ఏర్పడింది. ఆ క్షణం నుంచి ఈ విశ్వం విస్తరించడం మొదలైంది. అతి వేగంగా, అన్ని దిశల్లో. చుట్టూ అంతా అగ్నిపర్వతాల్లో వేడి. కాలం గడిచే కొద్దీ విశ్వం నెమ్మదిగా చల్లబడింది. వేడి తగ్గినప్పుడు చిన్న చిన్న కణాలు కలిశాయి, అణువులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక అద్భుతమైన నిజం ఉంది. మీ శరీరంలో ఉన్న ప్రతి పరమాణువు ఆ మొదటి క్షణం నుంచే వచ్చింది. మనమంతా విశ్వం నుంచే పుట్టాం. అంటే మనం వేరే వాళ్ళు కాదు, మనమే ఈ విశ్వం. మన శరీరం కూడా స్టార్ డస్ట్ తోనే తయారైంది. కానీ ఇక్కడే అసలైన రహస్యం మొదలవుతుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత కోట్ల సంవత్సరాల వరకు ఈ విశ్వం మొత్తం చీకటిలోనే ఉంది. వెలుగు లేదు, నక్షత్రాలు లేవు. అయితే ఆ చీకటిని చీల్చుకుంటూ మొట్టమొదటి వెలుగు ఎలా పుట్టింది? నక్షత్రాలకు ముందే విశ్వాన్ని నియంత్రించిన ఒక వింత శక్తి ఉంది. దానినే డార్క్ మ్యాటర్ అంటాం. అసలు ఆ శక్తి ఏంటి? అది మన విశ్వాన్ని ఎలా మార్చింది? వీటన్నిటికీ సమాధానాలు మన నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు శివ స్మార్ట్ స్టడీస్. ఎందుకంటే అసలైన కథ ఇంకా మొదలవ్వలేదు.